ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 12వ అధ్యాయంలోకి వచ్చాము. వశిష్ఠ మహర్షి చెబుతున్నారు, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేయవలసిన విధులను, వాటి గొప్పతనాలను, ఆరాధనలను, ఉత్సవాలను, దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించారు. ఈ నెలలో రోజులన్నీ కూడా ఒకరోజు మించిన రోజు ఒకటి చాలా గొప్పవి. ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కని ఫలితాలను ఇస్తాయి. కార్తీక శనిత్రయోదశి మంగళవారాలు కంటే మిక్కిలి శ్రేష్టమైనవి. శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలప్రదం. కార్తీక పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి మరీ గొప్పది. పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి. ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి నాడు పారాయణం చేయడం వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాక గంగా నది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజున అనేక బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజుల్లో చేసే సంతర్పణలు అన్నిటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణ ఇచ్చే ఫలితం అంతా ఇంత అని చెప్పలేము. క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి లేచే రోజు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజున కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ఆ రోజున గోదానం చేస్తే గోవు శరీరం పైన ఎన్ని రోమాలు అయితే ఉంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఈ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన, దీపదానం చేసిన, జన్మాంతరాలలో చేసిన పాపాలు నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపర లోకాల్లో సుఖాలు లభిస్తాయి. తులసిని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే 4 సముద్రాల చేత చుట్టబడిన భూమి అంతటి దానం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. తులసిని దానం చేయడం అంటే ఏంటంటే, మనం తులసి మొక్కను ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేస్తే ఎంతో పుణ్యఫలం అని చెప్తున్నారు. అలాగే యజ్ఞోపవీతాన్ని దానం, బ్రాహ్మణులకు మనకు యజ్ఞోపవీతాలు వేసుకుంటూ ఉంటారు కదా బ్రాహ్మణులు, ఆ యజ్ఞోపవీతాలను దానం చేసినా కూడా ఎంతో పుణ్యం అని చెప్తున్నారు. తర్వాత రాజర్షి, దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను, సావధానంగా విను అని చెప్తున్నారు. ఓ పావన గోదావరి నదీ తీరంలో దయాదాక్షిణ్యాలు లేని, యుక్తాయుక్తాలు అస్సలు పాటించని ఒక వైశ్యుడు ఉండేవాడు. దురాచారపరుడైన ఆ వైశ్యుడు పొరుగురులోని ఒక బ్రాహ్మణునికి డబ్బును అప్పుగా ఇచ్చాడు. చెప్పిన సమయానికి ఆ బ్రాహ్మణుడు ఆ ధనాన్ని చెల్లించలేకపోయాడు. అయితే ఆ వైశ్యుడు అతని దగ్గరకు వెళ్ళి ధనం ఇమ్మని నిర్బంధించాడు. బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇమ్మన్నాడు. అప్పు తీర్చని వాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు. ఆ తర్వాత జంతువుగా పుట్టి అప్పు తీరుస్తానని చెప్పాడు. ఆ మాటలకు కోపించిన వైశ్యుడు, ఈ జన్మలో నువ్వు తీర్చవు, కానీ మరుసటి జన్మలో వచ్చి తీరుస్తావా అని అంటావా అని ఈసడిస్తూ కోపంతో బ్రాహ్మణుడి మీదకు కత్తిని విసిరాడు. అయితే ఆ కత్తిపోటుకి బ్రాహ్మణుడు మరణించాడు. ఈ హత్యానేరానికి రాజు ఎక్కడ దండిస్తాడేమోనని ఈ వైశ్యుడు గుట్టుగా ఇంటికి వెళ్ళిపోయాడు. భయంగా బతికేవాడు. కొన్నాళ్ళయ్యాక మరణించాడు. ఇంకా యమకింకరులు ఈ జీవుణ్ణి నరకానికి తీసుకుపోయారు. రౌరవాది నరకాలన్నీ అనుభవించాడు. రురువు అనే మృగం చేత, అదేదో మంటలు కక్కే ఒక మృగము, అది కుమ్ముతూ ఉంటే మంటలు అవి వచ్చి మండుతూ ఉంటుందట. ఆ రురువు చేత కుమ్మించి దాని నోట్లోంచి మంటలు వస్తుందట. అలాంటి నరకంలో పడేశారట. ఈ భూలోకంలో వైశ్యుడు కుమారుడు ధర్మవీరుడు అనే ఒకడు ఉండేవాడు. అయితే వీడు పరోపకారి. తండ్రి పిసినారుగా ఉంటే వీడు కొడుకు మాత్రం దాన ధర్మాలు చేస్తూ పిత్రార్జితం అంతటినీ ప్రజా శ్రేయస్సు కోసం చేసేవాడు. చెరువులు తవ్వించేవాడు. నూతులు తవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహ ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞ ఏగాది క్రతువులన్నిటినీ తమ భేదం లేకుండా అన్నదానాలు చేయిస్తూ మహాదాన పరుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారిగా ఉన్న నారదుడు ఇక్కడకు వచ్చాడు. ఇది చూసేసరికల్లా ధర్మవీరుడు దండం పెట్టాడు.
రండి అని ఆహ్వానించాడు. మీరు ఆజ్ఞాపించండి, మీరు ఏది అడిగితే అది చేస్తాను అని అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నాకేమీ చెయ్యొద్దు, ఈ రోజున కార్తీక శుద్ధ ద్వాదశి, శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రకరమైన రోజు. ఈ రోజు చేసే స్నాన దాన జప కార్యాలన్నీ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చిన ఈ ద్వాదశి నాడు ఎవరైతే పొద్దున్నే స్నానం చేసి సాలగ్రామ దానం చేసేవాళ్ళు దారిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానపరులు కానీ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీజనులు ఎవరైనా సరే జన్మాంతరాలలో కృత పాపాలు దహింపజేసే వాళ్ళు అవుతారు. నాయన, ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను విను. మీ నాన్న మరణించిన తర్వాత యమలోకంలో పడరాని పాట్లన్నీ పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని కల్పిద్దు గాని ఇవాళ ద్వాదశి కదా, సాలగ్రామ దానం చెయ్యమన్నాడు. అయితే ఇతను చెప్పిందంతా విని నవ్వు నవ్వి, ఓ నారద మునీంద్ర, మా నాన్న పేరు మీద గో భూ తిల సువర్ణాది దానాలెన్నో చేశాను. వాటి వల్ల వీడని నరక బాధ కేవలం సాలగ్రామ పేరు అనే రాతిని దానం చేస్తే అవుతుందా అని అడిగాడు. అయితే సాలగ్రామం దేనికి పనికొస్తుంది? ఒక రాయి. అది తినడానికి పనికిరాదు, అలంకారానికి పనికిరాదు, ఏ రకంగానూ ఎవ్వరికీ ఎందుకు పనికిరానిది నేనెందుకు దానం చెయ్యాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానం పట్టిన వాడికి సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదు. అందువల్ల సాలగ్రామ దానం నేను చెయ్యను అని చెప్పాడు. నారదుడు ఎంతలా చెప్పినా ఈ ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదల్లేదు. సాలగ్రామ దానానికి ఒప్పుకోలేదు. నారదుడు వెళ్ళిపోయాడు. చాలా కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయుడు సర్వహితుడు అయినటువంటి పెద్దవాడి మాట విననందుకు, పాటించని పాపానికి, సాలగ్రామ దానం చెయ్యనందుకు నరకగతుడై అనంతరం 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 సార్లు స్త్రీగాను జన్మించి వైదవ్య బాధను పొందాడు. 11వ జన్మలో ఒక యాచకునికి పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వజన్మ వల్ల వివాహం అవ్వగానే పెళ్లి కుమారుడు మరణించాడు. ఒక్కగానొక్క కూతురి వైదవ్యాన్ని చూసి బాధపడి ఈ యాచకుడు బ్రాహ్మణుడు, మంచి జ్ఞాన దృష్టి కలవాడు, తన కూతురి కర్మను గత జన్మ పాపాన్ని తెలుసుకున్నవాడే ఆమెకు సవివరంగా వివరించి చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్త విధిగా సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యప్రాప్తి వలన మరణించిన పెళ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మార్థ సౌఖ్యాలను గడిపి కాలాంతరంలో స్వర్గాన్ని చేరి పుణ్యప్రాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఓ బ్రాహ్మణుడి ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసినటువంటి సాలగ్రామ దానం వల్ల విశేష జ్ఞాని అయి కార్తీక సోమవారాల్లో సాలగ్రామ దానం చేస్తూ ఆ విధంగా మోక్ష ప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దానం వల్ల రౌరవాది గతులైనటువంటి ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామం చేత విష్ణువు సంప్రీప్తుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని, ఎంతటి పాపమైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం, ఇంతటికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అని చెప్పారు. సాలగ్రామ దానం ఎలా చేయాలి అంటే కనుక, మనకు మన ఇంటి పురోహితులు ఉంటూ ఉంటారు కదా, మనకు ఇంటిలో పెళ్ళిళ్ళు అయినా సత్యనారాయణ వ్రతాలు అయినా మన ఇంటి పురోహితులు ఉంటారు కదా, వారిని అడగండి. సాలగ్రామం వారి దగ్గర ఉండొచ్చు, వారి దగ్గర ఉంటుంది కూడా. వారిని అడిగితే మనం ఆ సాలగ్రామాన్ని తీసుకున్నందుకు దానికి బదులుగా డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఆ పంతులు గారికి ఇచ్చిన తర్వాత వేదోక్తంగా అంటే మంత్రోచ్చారణలతో ఈ సాలగ్రామాన్ని మనం ఆ బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఇది సాలగ్రామ దానం గురించి అండి. కార్తీక పురాణం 12వ అధ్యాయం అయితే పూర్తయింది. రేపటి వీడియోలో కార్తీక పురాణం 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.